హే క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఈరోజు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష 10th ఎపిసోడ్ రివ్యూ అవ్వబోతున్నాం అనమాట. కొంచెం గ్యాప్ వచ్చింది చాలానే, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నవే ఇద్దాం అనుకున్నా. అంత ఇంట్రెస్టింగ్గా లేదనుకోండి ఇది కూడా, బట్ స్టిల్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ 9th ఎపిసోడ్ గురించి చెప్పాలంటే చాలా వర్స్ట్గా ఉండింది. బిగ్ లైక్ జ్యూరీస్ కూడా వాకౌట్ చేసేలా ఉండింది ఎపిసోడ్ అనమాట. సో ఇప్పుడు 10th ఎపిసోడ్ గురించి వచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ రాగానే చెప్పారు, ఈసారి బాగా ఆడాలి, స్పిరిట్తో ఆడాలి, లేకపోతే వాకౌట్ చేస్తాం, అసలు ఎప్పుడూ ఇలా చేయలేదు, మీరు అంతలా ఆడుతున్నారు, ఫుల్ స్పిరిట్తో ఆడాలి మీరు నిజంగా వెళ్ళాలనుకుంటే అని చెప్పారన్నమాట. సో ఓకే, ఫస్ట్ డే సో కాల్డ్ సంచాలక్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని రమ్మన్నారనమాట. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుని చర్చించుకుని లీడర్ ఎవరో వాళ్ళే ఎలక్ట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు మాట్లాడుకుని అంతా చేసుకుని డీమన్ పవన్ ఉన్నాడు కదా, తన్ని లీడర్గా ఎన్నుకున్నారు. అండ్ నెక్స్ట్ తను ఇంకొక 3 పీపుల్ని ఎంచుకోవాలి. సో వాళ్ళు డిస్కస్ చేసుకుని మళ్ళీ వాళ్ళలో వాళ్ళు లీడర్ అవుతారు. అది మాట యాక్చువల్ ప్రాసెస్. సో అలా తను సెలెక్ట్ చేసింది ఎవరినంటే శ్వేత, నాగ, శ్రేయ అపోనెంట్స్గా. ఎందుకు సెలెక్ట్ చేసామని గట్టిగా అడిగితే వీక్గా ఉంటారు కాబట్టి అని చెప్పాడు మాట. సో అందులో వాళ్ళు ఈజీగా శ్వేతని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళేమో హరీష్, అనూష అండ్ ప్రియా, వీళ్ళు బాగా సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ. అండ్ ఫుల్ అరుచుకుని, అంటే ఎలా అంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టుకుని ఫుల్గా ప్రియా కూడా బాగా వాదించిందని అడిగితే, నెక్స్ట్ హరీష్ కూడా ఆయన పాయింట్స్ బాగానే ప్లేస్ చేశారు. సో ఇద్దరు మాడుకుని అప్పుడు ఎంతకీ తేలకపోతే అప్పుడు శ్రీ వచ్చి సింగిల్గా అడిగిందన్నమాట. అంటే హరీష్ని వీళ్ళిద్దరిలో ఎవరు అయితే బాగుంటుంది అని, ప్రియాని మిగతా వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుందని, అలాగే అనుషాని కూడా. సో లాస్ట్కి అనుషాని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ తర్వాత వాళ్ళు వచ్చి దివ్య, శ్రీజ అండ్ కల్కి అయితే వాళ్ళు మాడుకుని ఎవరు దివ్య, శ్రీజ, నెక్స్ట్ శ్రీజ, కల్కి బాగా కొట్టుకుని లాస్ట్కి కల్కిని సెలెక్ట్ చేస్తారు క్యాప్టెన్గా. అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ప్రసన్న, పవన్ కళ్యాణ్ అండ్ ధాలియాని సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ని ఎలెక్ట్ చేశారు. ఎలెక్ట్ ఇన్ ద సెన్స్ సెలెక్ట్ చేశారు, ఎలెక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ యాజ్ ఎ లీడర్. అండ్ నెక్స్ట్ గేమ్ ఏంటంటే రియల్ ఆర్ ఫేక్, అంటే రియల్ ఏంటి ఫేక్ ఏంటి అని కనిపెట్టాలన్నమాట. సో 5 టీమ్స్ నుంచి సింగిల్ ప్లేయర్స్ వస్తూ ఉంటారు. మొత్తం 7 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే ఎవరు వచ్చారంటే ఈచ్ టీమ్ నుంచి దివ్య, నాగ, దాలియా, షాకిబ్, అనుష వచ్చారు. అందులో ఒక 2 కేక్స్ పెట్టారు. అందులో ఏది రియల్ ఏది ఫేక్ అంటే వాళ్ళు ఎవరు ముందు పెడతారో, ఎవరు ముందు ప్లేస్ చేస్తారో అలా 5 ఇలా మొత్తం బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు ముందు ప్లేస్ చేస్తారో సేమ్ ఆన్సర్ అయినా కూడా ఫస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళకి వస్తుంది. ఓకే, సో అలా చాలామంది ఏంటంటే ఏ రియల్ బి ఫేక్ అని రాశారు. మొత్తం అందరూ అలాగే రాశారు. సో యాక్చువల్ ఆన్సర్ ఏంటి, బి రియల్, ఏ ఫేక్. సో అందరిది రాంగ్ అయింది. సో నో పాయింట్స్. యాక్చువల్లీ అది చూసి చెప్పచ్చు ఈజీగానే, బట్ అక్కడ ఏం కనిపించిందంటే ఎప్పుడు ఫేక్కి కొంచెం లైట్ గ్లిటరింగ్ ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయారేమో అనుకున్నా. సో అందరు రాంగ్ చెప్పారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి శ్రీజ, శ్రేయ, ప్రియా, డెమోన్, పవన్ అండ్ ప్రసన్న వచ్చారు. ఈసారి ఏంటంటే 2 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు రియల్ హెయిర్ ఎవరిది, ఎక్స్టెన్షన్ ఎవరిది అంటే శ్రీజ వెళ్ళి వెంటనే రెడ్ ఫేక్ అని చెప్పింది అనమాట. రెడ్ ఫేక్ అంటే బ్లూ రియల్ అని అర్థం. సో అలా వెళ్ళి చెప్పేస్తే శ్రీజ నువ్వు ఎందుకు ఫస్ట్ వెళ్ళి అది చెప్పావంటే ఏంటి రెడ్ అమ్మాయి కొంచెం ఫేక్ అంటే ఎక్స్టెన్షన్ బరువు ఉంటుంది కదా, సో కాళ్ళు అలా బరువుగా పెట్టినట్టు ఇది చేస్తుంది, సో అందుకని అన్నాడు. సో ఇట్స్ రాంగ్. సో అందులో ఏకైక ఆన్సర్ కరెక్ట్గా చెప్పి సెకండ్ ప్లేస్ చేసిన పర్సన్ ఏంటంటే ప్రియా. సో ప్రియా ఆన్సర్ ఈస్ రైట్. సో వాళ్ళ టీం వచ్చేసి గ్రీన్. సో వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్వేత, హరీష్, మనీష్, కల్కి అండ్ దాలియా వచ్చారన్నమాట. అంటే 2 బల్బ్స్ పెట్టారు. అందులో ఏది స్విచ్ ఆన్ చేస్తే ఏ బల్బ్ అయితే వెలుగుతుందో ఆ బల్బు కనిపెట్టండి అని చెప్పారన్నమాట. అయితే ఏం చేశారు, అందరిలో కల్కి కరెక్ట్గా గెస్ చేసింది. సో టీమ్ గ్రీన్కి సెకండ్ పాయింట్ వచ్చింది. యా. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేస్తే దివ్య, ప్రియా, డెమోన్, పవన్, శ్వేత అండ్ పవన్ కళ్యాణ్ వచ్చారనమాట. అంటే వాళ్ళకి 2 బోర్డ్స్ అండ్ 2 పీపుల్ వచ్చారు. వాళ్ళలో స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరో కనిపెట్టమన్నారు. క్వశ్చన్స్ కూడా అడగమన్నారు ప్రాపర్గా. ఏవో పిచ్చి క్వశ్చన్స్ అడిగారు, రియల్గా కరెక్ట్ క్వశ్చన్స్ ఏమో అడగలేదు వాళ్ళైతే మాత్రం. అండ్ నాగా కొంచెం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి తను కొంచెం బ్రెయిన్ ఉపయోగించి తను కరెక్ట్ చెప్పాడు. సో ఎల్లో టీంకి ఒక పాయింట్ వచ్చింది.
5th క్వశ్చన్ వచ్చేసి శ్రీజ, షాకిబ్, అనూష, శ్రేయ, ప్రసన్న వచ్చారన్నమాట. 2 ప్లాంట్స్ పెట్టారు, A and B అని చెప్పేసి, ఏది రియల్ ఏది ఫేక్ ప్లాంట్ అని. అయితే దానికి కరెక్ట్గా బి రియల్ అని చెప్పేసి శ్రీజ చెప్పింది. సో శ్రీజకి 1 పాయింట్ వచ్చింది. తను ఒక్కతే చెప్పింది ఆ ప్లాంట్ రియల్ అని, తనకు వచ్చిందనమాట. అండ్ 6th వచ్చేసి దివ్య, దాలియా, ప్రియా, మనీష్, శ్వేత వచ్చారు. అండ్ 2 షూస్ పెట్టారు. యాక్చువల్లీ 2 షూస్ పెట్టగానే రాసేస్తున్నారు, డిఫరెంట్ షూస్. ఓకే, వాళ్ళు ఫస్ట్ అది కూడా ఆలోచించలేదు. సేమ్ పెట్టి రియల్ ఫేక్ అంటే ఒక అర్థం పదం ఉంటుంది. డిఫరెంట్ షూస్ పెట్టి ఏది రియల్ ఏది ఫేక్ అని అంటారు. సేమ్ పెడితేనే రియల్ ఫేక్కి మధ్య డిఫరెన్సెస్ వస్తాయనే కదా. సో అది కొంచెం ఆలోచించలేదు దాలియా, వెంటనే వెళ్ళి రాసింది. అందరూ కూడా రాసిస్తుంటే, సో నాకు ఏది ఫిట్ అవుతుందో అది మీరు కన్వర్ట్ రాయాలి అంటే మనీష్ బి కరెక్ట్గా ఫిట్ అవుతుందని చెప్పేసి తను ఒక పాయింట్ తెచ్చుకున్నాడు. అండ్ 7th క్వశ్చన్కి వచ్చేసి హరీష్, నాగా, పవన్, డేమోన్, కల్కి వచ్చారు. ఇందులో ఏంటంటే ఒక 2 పీపుల్ వచ్చారు. అందులో సింగర్ ఎవరో చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్స్ అడగాలి. అంటే కొంచెం మాట్లాడమని, ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చి మాట్లాడమని, అసలు వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన ఏదో మొక్కుబడి క్వశ్చన్ అడగకపోతే తిడతారేమో అని చెప్పేసి ఎవరో డేమోన్ పవన్ అయితే మాత్రం ఎన్ని స్వరాలు ఉంటాయి అని ఏదో అడిగాడు, ఏదో తనకేదో తెలిసినట్టు. అయితే లాస్ట్కి హరీష్ కరెక్ట్ చెప్పాడు. సో వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. సో టై అయింది. గ్రీన్ టీమ్కి 2 పాయింట్స్, రెడ్ టీమ్కి 2 పాయింట్స్. అప్పుడు ఆ 2 టీమ్స్లోంచి ప్రియా వచ్చింది, ఒక టీం నుంచి శ్రీజ వచ్చింది. స్పెక్స్లో 2 స్పెక్స్ పెట్టారు, అందులో పవర్ గ్లాస్ ఏది అని చెప్పేసి అడిగారు అనమాట. అంటే ప్రియా కరెక్ట్ చెప్పింది. సో గ్రీన్ టీమ్ విన్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేస్తే నా విషయానికి వచ్చేస్తే కొంచెం ఇప్పటిదాకా జరిగిన వాటిల్లో ఎవరు కొంచెం బాగా ఇదిగా ఆడినట్టు అనిపించింది అంటే ప్రియా బాగా ఆడింది అనిపించింది. అందుకే తను ఆబ్వియస్లీ వాల్యుబుల్ ప్లేయర్గా ఇచ్చారు. అండ్ ధాలియాకి ఎల్లో కార్డ్ ఇచ్చారు, ఎందుకంటే తను 2 డిఫరెంట్ షూస్ ఉన్నా కూడా రియల్ ఫేక్ అనుకుని వెంటనే వెళ్ళి అతి ఉత్సాహంతో రాసింది ఆలోచించకుండా అని చెప్పేసి ధాలియాకి ఇచ్చారు. ఓకే, పర్లేదు. కానీ ఇంకా ఆడని వాళ్ళు చాలామంది ఉన్నారు. షాకిబ్కి ఓటింగ్లో ఫస్ట్ ఉన్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. తనంతా ఓకే, తను ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో కొంచెం కనిపించాడు, లైమ్ లైట్కి వచ్చాడు. కానీ తర్వాత తన ఆట ఎక్కడ కనిపించట్లే. నా ప్రకారం నేను చెప్తున్నాను, తనకి ఉన్న ఓట్స్కి తను ఆడుతున్న ఆటకి అసలు సంబంధం లేదనిపిస్తుంది, నిజం చెప్తున్నా. అండ్ నెక్స్ట్ శ్రేయ కూడా అదే అడిగారు వాళ్ళు కూడా. శ్రేయ కూడా పెద్ద ఆడుతున్న ఫీలింగ్ అయితే నాకు కూడా రాలేదు. తను ఆబ్వియస్లీ చిన్నమ్మాయే, బట్ స్టిల్ తను ఆడదామని కదా వచ్చింది, తనకు ఆ ఛాన్స్ రావట్లేదు అది ఇది అని చెప్తుంది. ఇంకా అలా ఆడని వాళ్ళు చాలామందే ఉన్నారు. అండ్ నాకు పర్సనల్గా దివ్య తెలుసు కదా, అదే రివ్యూస్ ఇస్తూ ఉంటుంది, తను ఇంకా బాగా ఆడుతుందేమో అనుకున్నా. అండ్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన కూడా, అండ్ శ్వేత, వీళ్ళందరూ కూడా చాలామందే ఉన్నారు లైమ్ లైట్లో రాకుండా. మనీష్ అనే పర్సన్ వస్తే ఆయన చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ నిన్నంతా ఫెయిల్ అయ్యారు ఆబ్వియస్లీ. చాలా రోజుల తర్వాత రివ్యూ ఇచ్చాను, కొంచెం ఏమైనా బాగుంది, ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తేనే ఈ అగ్ని పరీక్షకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదో కూడా తెలియట్లేదు. బట్ జస్ట్ క్యాజువల్గా నాకేమనిపించిందో జెన్యూన్గా చెప్పడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ గైస్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయండి. See you!